ఐ హ్యావ్ టు గివ్ యూ 2 ఆన్సర్స్. ఒక ఆన్సర్ ఏంటంటే, ఇండియాలో ఉండి డౌరీ గనక నువ్వు తీసుకున్నా, అర్థమైందా, డౌరీ ఒక మ్యారిటల్ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవడానికి ప్లే చేసిన పోలీసులు కనుక చెప్తే కనుక ఇద్దరిని తీసుకెళ్ళి అనేసేస్తారు. సో బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఇట్ ఈస్ సిన్. ఫర్గెట్ అబౌట్ బైబుల్. బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఇట్ ఈస్ సిన్. అది తప్పు. సో మరి కంట్రీకి వ్యతిరేకంగా నేను చేయడానికి వీల్లేదు కదా, దానికి నేను జవాబుదారీ చేసుకోవాలి. లేదు, నేను డౌరీ తీసుకోలేదు అని అంటే కనుక యూ లైడ్, యూ టోల్డ్ ఎ లై, నువ్వు అబద్ధం ఆడావు. సో యాజ్ ఎ క్రిస్టియన్ యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్ ఫర్ దాట్. సో దట్ ఈజ్ వన్ ఆన్సర్. అంటే లా ఆఫ్ ద నేషన్ ప్రకారం యూ కెనాట్ గివ్. సో దట్ ఈజ్ వన్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఏంటంటే, ఈ డౌరీ అనేటువంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే కనుక, భారతీయ సంస్కృతిలో ఆస్తి కొడుక్కి వెళ్తుంది, కూతురికి వెళ్తాం. ఆ వ్యత్యాసం ఉన్నది. అయితే నేనేమంటాను తెలుసా, కొడుకులు కానీ కూతుర్లు కానీ ఒకే స్థాయిలో చూసుకున్నప్పుడు ఇక డౌరీ గురించి సమస్య ఎక్కడ వస్తుంది? నాకు ₹1,00,00,000 ఆస్తి ఉందండి, ₹1,00,00,000 ఆస్తి ఉంది, 5 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు 2 కూతుర్లు, ఒక్కొక్కడికి 20 లక్షలు ఇచ్చేసామనుకోండి, అయిపోయింది. ఇక డౌరీ గురించి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉంటుంది. సో ఈ విధమైనటువంటి మ్యూచువల్ థింకింగ్ ఉండాలి. నేను డౌరీ ఇవ్వను, డౌరీ తీసుకోను, నేను కూతురుని కూడా కొడుకుగా చూసుకుంటాను. సో ఇఫ్ దాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈస్ దేర్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నా దీంట్లో సెకండ్ ఆన్సర్ ఏంటో తెలుసా, డౌరీ అన్నదానికి అసలు డెఫినిషన్ ఏంటో తెలుసా, ఇంత ఇస్తే మేము చేసుకుంటాం అని చెప్తే కనుక దాన్ని డౌరీ అంటారు. లేకపోతే ఏమండి మా అమ్మాయికి ఎంత ఉందండి మీరు చేసుకుంటారా అని వాళ్ళు ముందు తీసుకురావటం, లేకపోతే మీరు అడగటం, అమ్మాయి గురించి వాళ్ళు చెప్పినా అబ్బాయి ఈ డిమాండ్స్ పెట్టినా కూడా దెన్ ఇట్ బికమ్స్ డౌరీ. అట్లా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్యన, అర్థమైందా, వేరే ఏరియాస్లో కంపాటిబిలిటీ చూసుకొని పెళ్లి గురించి అయిపోయిన తర్వాత, ఏమండి పెళ్లి అయిపోయిన తర్వాత మా అమ్మాయికి ఇదిగోండి ఈ ఇల్లు ఇద్దాం అనుకుంటున్నా ఉన్నా, దట్ ఈస్ నాట్ కాల్డ్ డౌరీ, దట్ బికమ్స్ గిఫ్ట్. యు గాట్ మై పాయింట్? దట్ బికమ్స్ గిఫ్ట్. ఇప్పుడు అబ్రాము తన కొడుక్కి, అర్థమైందా, భార్యను తీసుకొని రమ్మని ఎలియాజర్ను పంపించాడు. పంపిస్తే ఎలియాజరు అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి ఒక్కతే రాలేదు, షీ బ్రాట్ లాట్ ఆఫ్ స్టఫ్ విత్ హర్. అదేనా, చాలా విషయాలు తీసుకొచ్చారు. కాబట్టి అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, దట్ ఈస్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని తీసుకొని ఇచ్చారు. సో ఇఫ్ సంబడి ఈస్ గివింగ్ యూ యాజ్ ఎ గిఫ్ట్, అయితే ఒకటేంటి తెలుసా, ఎంత ఇస్తామో పెళ్లి చేసుకుంటారా అని అంటే అగైన్ ఇట్ బికమ్స్ డౌరీ. ఎంత ఇస్తే నేను చేసుకుంటాను, అది డౌరీ. పెళ్లి సంబంధం బాగా కుదిరిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ యువర్ మోటివ్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మోటివ్స్ చెక్ చేసుకోలేదు అనుకోండి, పెళ్ళి అయిపోతుంది, కానీ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే నువ్వు అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు, ఆ అబ్బాయిని ఎందుకు చేసుకున్నావు, ఇట్ ఈస్ పర్సన్ టు పర్సన్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. అవన్నీ కూడా దే ఆర్ ఓన్లీ ఆక్సిలరీస్. ద మెయిన్ థింగ్ ఈస్ పర్సన్ టు పర్సన్. యా. అయితే అన్న, ఈ డౌరీ విషయంలో వి నో ఇట్స్ అగైన్స్ట్, అండ్ మా ఫ్యామిలీకి ఆ కన్విక్షన్ ఉండదు అనుకుందాం. సో హౌ షుడ్ వి టేక్ స్టాండ్ ఇన్ దట్ రిగార్డ్? When you want to present your person, if you can see that person in God's sight, దేవుని దృష్టిలో చూసినప్పుడు ఆ వాల్యూని నువ్వు హ్యూమన్ టర్మ్స్లో పెట్టలేవు. సో అప్పుడు డౌరీ అనేది అసలు రానే రాదు, ఇట్ వోంట్ కమ్. సో దట్స్ వన్ థింగ్. కాబట్టి డోంట్ వరీ ఇఫ్ సంబడి ఈస్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ ద మనీ యూ డిమాండ్, దట్ స్పీక్స్ అబౌట్ దర్ చీప్నెస్. ఒక విధంగా చెప్పాలంటే, నాకు పెళ్ళైనటువంటి తొలి దినాల్లో మై లైఫ్ వాజ్ నాట్ ఫైనాన్షియలీ సౌండ్, నాట్ ఎట్ ఆల్ ఫైనాన్షియల్ సౌండ్. నా పెళ్లికి ముందు ఒక 6-7 months ముందు నాకు నెలంతా తిండి తినడానికి డబ్బులు ఉండేవి కావు. ఐ వాజ్ నాట్ హ్యావింగ్ మనీ. నేను ఫుల్ టైం వర్కర్గా ఉన్నప్పుడు దెర్ వర్ సెవరల్ డేస్ ఐ వెంట్ ఫాస్టింగ్. ఇది ప్రార్థన కోసం కాదు, తిండి లేక. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్. మాకు బిగినింగ్లో మేము పెళ్ళైనటువంటి 92 డిసెంబర్లో పెళ్ళైంది. టిల్ 5 years ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ గ్యాస్ స్టవ్. వీఆర్ యూజింగ్ ఓన్లీ కెరోసిన్ స్టవ్. Till 7 years, I was not having a washing machine. Till 10 years, I was not having a scooter. పెళ్ళైన 10 ఏళ్ళ దాకా of my own. But we are living a comfortable life. One confident thing I can tell about myself is this: నా లైఫ్లో ఎప్పుడు కూడా అప్పు తీసుకోలేదు.
తిండి ఉంటే తినేది, లేకపోతే పడుకుంటేది. దట్స్ ఇట్. That's the very strong decision I had, and God provided a partner to me who is equally of that same nature. Got my point? So dowry అనే కాన్సెప్ట్ కావాలి. నౌ లెట్ మీ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాం. ఇప్పుడు పేరెంట్స్ కనుక వాళ్ళు అలాంటి మైండ్ సెట్ కాకపోతే మనం ఏం చేయాలి అనేసి, దట్స్ వేర్ ప్రేయర్ కమ్స్ ఇన్ టు ప్లే ఎ వెరీ బిగ్ రోల్. వన్ థింగ్ ఏంటంటే, ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ టెల్ యువర్ డిమాండ్స్, దెన్ పేరెంట్స్ విల్ గెట్ యాంగ్రీ. అందుకే నేనేం చెప్తానంటే, యూజువల్గా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫెయిత్కి వీళ్ళ యొక్క ఫెయిత్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటే కనుక నేను చెప్పేది ఏంటంటే, బాగా ప్రేయర్ చేసుకొని అన్నీ కూల్గా ఉన్నప్పుడు, మీరు నా కోసం ప్రపోజల్స్ చూస్తున్నారు కదా, చూడండి, అయితే నేను ఇట్లాంటి వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నాను, నేను బిలీవర్ని, ఆమె బిలీవర్ అయి ఉండాలి, లేదా ఆయన బిలీవర్ అయి ఉండాలి, నేను ఇక్కడ దాకా చదువుకున్నాను, ఇక్కడ దాకా చదువుకుని ఉండాలి, నేను డౌరీని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, డౌరీని ఇవ్వదలుచుకోవట్లేదు. సో యూ మేక్ ఇట్ క్లియర్ టు దెమ్ బిఫోర్ దే సర్చ్ ఫర్ ప్రపోజల్స్. ముందే చెప్పేసావు కాబట్టి ఒక ప్రపోజల్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పడం మొదలు పెడితే దే బికమ్ యాంగ్రీ. అది ఏమీ రాకముందు చెప్పినప్పుడు దే ట్రై టు టేక్ ఇట్. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఫుల్ ప్రిప్ మెథడ్, ఐఎమ్ గివింగ్ యూ సమ్ హింట్స్.